హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 2వ తేదీ జూన్ నెల 2020 సంవత్సరానికి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని మనం ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి దానిలో ఆల్ అనే ఆప్షన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేస్తేనే మేము పంపే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు మొబైల్లో రావడం జరుగుతుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నవారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేశారా లేదా, దానిలో ఆల్ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేశారా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇటీవల భారతదేశంలో ఒక రాష్ట్ర పర్యాటక మంత్రి సత్పాల్ మహారాజ్ కరోనా బారిన పడ్డారు. అయితే ఈయన ఏ రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరిస్తున్నారు? ఆన్సర్ మీరు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి మంత్రిగా వ్యవహరిస్తున్నారు సత్పాల్ మహారాజ్. నెక్స్ట్ వన్, భారత కేంద్ర పన్నుల శాఖ ఇన్కమ్ ట్యాక్స్ ఏడాదికి ఎన్ని రూపాయలు అంతకంటే ఎక్కువ కరెంటు బిల్లు చెల్లించేవారు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలని వెల్లడించింది? ఆన్సర్ ఆప్షన్ 3, 1,00,000 రూపాయలు. నెక్స్ట్ వన్, గడిచిన సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార ధాన్యాల దిగుబడి ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులుగా నమోదైంది? ఆన్సర్ ఆప్షన్ 2, 172 లక్షల మెట్రిక్ టన్నులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార ధాన్యాల దిగుబడి అనేది 172 లక్షల మెట్రిక్ టన్నులుగా నమోదైంది. నెక్స్ట్ వన్, లాక్డౌన్ వల్ల ఏప్రిల్ మే నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏ విభాగం కాస్త ఆశాజనక ఆదాయాన్ని తెచ్చిపెట్టింది? అది ఏ విభాగం? ఆన్సర్ ఆప్షన్ 4, అమ్మకపు పన్ను విభాగం. నెక్స్ట్ వన్, G7 కూటమి దేశాలలో ప్రస్తుతం సభ్యత్వం లేనటువంటి దేశాన్ని ఈ కింది జాబితా నుంచి గుర్తించండి. సభ్యత్వం లేనటువంటి దేశం. G7 కూటమిలో సభ్యత్వం లేనటువంటి దేశం ఏంటంటే చైనా దేశం. కెనడాకు సభ్యత్వం ఉంది, జపాన్కు, అదేవిధంగా ఇటలీకి కూడా సభ్యత్వం అనేది ఉంది. నెక్స్ట్ వన్, భారత ప్రధాని నరేంద్ర మోడీ 6 సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా భారత బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆదిన్ అగర్వాల్ మరియు అమెరికన్ రచయిత్రి ఎలిజబెత్ హారన్ వీరిద్దరూ సంయుక్తంగా ఒక పుస్తకాన్ని విడుదల చేశారు. అయితే ఆ పుస్తకం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3, నరేంద్ర మోడీ హర్బింజర్ ఆఫ్ ప్రాస్పరిటీ అండ్ అపోసిల్ ఆఫ్ వరల్డ్ పీస్ అనేటటువంటి పుస్తకాన్ని భారత బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆదిన్ అగర్వాల్ మరియు అమెరికన్ రచయిత్రి ఎలిజబెత్ హారన్ వీరిద్దరు కూడా సంయుక్తంగా ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా వ్యవసాయ రుణ ప్రణాళికకు సంబంధించి అసత్యమైన వివరాలను గుర్తించండి. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో అసత్యమైనటువంటి వాటిని మనం ఇక్కడ గుర్తించడము చూద్దాము. 2020-2021 ఆర్థిక సంవత్సరం వ్యవసాయ రుణ తాత్కాలిక అంచనా అనేది 20 కోట్ల రూపాయలుగా వేశారు. ఇది సరికానిది. అదేవిధంగా నెక్స్ట్ 2020-2021 పంట రుణాల అంచనా 1,05,034 కోట్ల రూపాయలు. ఇది సరి అయినదే. నెక్స్ట్ 2020-2021 వ్యవసాయ టర్మ్ రుణాలు 41,268 కోట్ల రూపాయలుగా అంచనా. ఇది కూడా సరి అయినదే. నెక్స్ట్ వన్, బోర్ల సరఫరా రుణాల నిమిత్తం 50,000 కోట్ల రూపాయలుగా అంచనా వేసింది అనేది సరికాదు. కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల 6-7 దేశాల కూటమిలో భారత్ను చేర్చుకోవాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే ఇంతకుముందు G8గా ఉన్నటువంటి కూటమి నుండి ఏ దేశం వైదొలగడంతో ఈ కూటమి G7గా మారింది? ఆన్సర్ ఆప్షన్ 4, రష్యా దేశం
వైదొలగడంతో G8గా ఉన్నటువంటి కూటమి G7గా మారింది. నెక్స్ట్ వన్, అమెరికా వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ వీరికి స్పేస్ ఎక్స్ సంస్థ రూపొందించినటువంటి మానవ సహిత వ్యోమ నౌక తొలిసారిగా ఒక ప్రైవేట్ అంతరిక్ష వాహక నౌకగా చరిత్ర సృష్టించింది. అయితే ఆ నౌక పేరు ఏమిటి? ఆ నౌక పేరు ఏంటంటే క్రూ డ్రాగన్. నెక్స్ట్ వన్, భారత కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను చట్టానికి ట్యాక్సేషన్ అండ్ అదర్ లాస్ ఆర్డినెన్స్ 2020 ద్వారా కొన్ని మార్పులు చేసింది. అయితే కేంద్రం నూతన ఆదాయ పన్ను చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2, 1961 సంవత్సరంలో కేంద్ర నూతన ఆదాయ పన్ను చట్టాన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల ఒక దేశంలో ఇండియా సంతతికి చెందిన మదేశీ అనబడే వారి డిమాండ్లను నెరవేర్చాలని ఆ దేశ విపక్షం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అయితే ఆ దేశాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆ దేశాన్ని గుర్తించడం. ఆన్సర్ ఆప్షన్ 3, నేపాల్ దేశం. నెక్స్ట్ వన్, HVS అనేటటువంటి రాక్ సంస్థ ప్రపంచవ్యాప్త హోటళ్లపై నిర్వహించినటువంటి సర్వే ప్రకారం లాక్డౌన్ మరియు కోవిడ్ ప్రభావం ఏ దేశంలోని హోటళ్లపై అతి తక్కువగా కేవలం 10% మాత్రమే ఉండనుందని అంచనా వేసింది. అది ఏ దేశంలోని హోటళ్లపై? ఆన్సర్ సింగపూర్ దేశంలోని హోటళ్లపై కేవలం 10% మాత్రమే ప్రభావం ఉండనుందని అంచనా వేసింది. అతి తక్కువగా కేవలం 10% మాత్రమే ఉండనుందని అంచనా వేసింది. నెక్స్ట్ వన్, అమెరికా ప్రైవేట్ సంస్థ స్పేస్ ఎక్స్ రూపొందించినటువంటి తొలి ప్రైవేట్ మానవ సహిత వ్యోమ నౌకలో ఎంతమంది వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు పయనం కావడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2, ఇద్దరు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలో ఎన్ని వేల కోట్ల రూపాయల విలువైనటువంటి సాగునీటి ప్రాజెక్టు చేపట్టడానికి ప్రభుత్వం సన్నాహాలకు ప్రారంభించింది? మళ్ళీ చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలో ఎన్ని వేల కోట్ల రూపాయల విలువైన సాగునీటి ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రభుత్వం సన్నాహాలను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 1, 27,000 కోట్ల రూపాయలు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ బోర్ల కింద ఎన్ని లక్షల ఎకరాలలో సాగు జరుగుతోంది? ఆన్సర్ 23 లక్షల ఎకరాలలో సాగు అనేది జరుగుతోంది. నెక్స్ట్ వన్, యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ప్రకారం యుఎస్ ప్రభుత్వ సెక్యూరిటీల అత్యధిక విలువ కలిగిన దేశం ఏమిటి? అత్యధిక విలువ అంటే $1.268 ట్రిలియన్ విలువ కలిగిన దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1, జపాన్ దేశం. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్ ద్వారా మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని పీడిఎఫ్స్ని కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, మేము ఇంతవరకు చేసిన ఎవ్రీ వీక్కి సంబంధించిన వీక్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ లింక్స్ని, అదేవిధంగా జనరల్ స్టడీస్కు సంబంధించి 200+ టాపిక్స్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఒకసారి చెక్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉంటే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వన్, క్రిసిల్ పరిశోధన నివేదిక ప్రకారం 2020-2021 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వ్యవస్థాపిత పునరుత్పాదక సామర్థ్యం పరంగా ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ కర్ణాటక రాష్ట్రం. నెక్స్ట్ వన్, ASIMOV రోబోటిక్స్ అభివృద్ధి చేసినటువంటి కర్మీ బూట్ అనే రోబోను
ఏ రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రి నియమించింది? ఆన్సర్ ఆప్షన్ 1 కేరళ రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రి నియమించింది. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వ నిధుల సంస్థ నుంచి సబ్సిడీలు ప్రోత్సాహకాలను పొందడానికి రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలకు సహాయం చేయడానికి ఆగ్రో ఎంటర్ప్రెన్యూర్ ఫెసిలిటేషన్ డెస్క్, ఓకే, ఆగ్రో ఎంటర్ప్రెన్యూర్ ఫెసిలిటేషన్ డెస్క్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ 2 త్రిపుర రాష్ట్రం, త్రిపుర. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ సముద్ర యుద్ధ వ్యాయామం రింపాక్ అనేది రింపాక్కు ఏ దేశం ఆతిథ్యాన్ని ఇస్తుంది? రింపాక్ అంటే ఏంటంటే రిమ్ ఆఫ్ ది పసిఫిక్. ఆన్సర్ ఆప్షన్ 1 యుఎస్ఏ దేశం. మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ సముద్ర యుద్ధ వ్యాయామం రింపాక్ అంటే రిమ్ ఆఫ్ ది పసిఫిక్కు ఏ దేశం ఆతిథ్యాన్ని ఇస్తుంది? యుఎస్ఏ దేశం. నెక్స్ట్ వన్, దేహింగ్ పట్కాయ్ ఎలిఫెంట్ రిజర్వ్లో కొంత భాగాన్ని బొగ్గు తవ్వకం కోసం ఉపయోగించడానికి నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అనుమతించింది. అయితే ఈ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? దేహింగ్ పట్కాయ్ ఎలిఫెంట్ రిజర్వ్లో కొంత భాగాన్ని బొగ్గు తవ్వకం కోసం ఉపయోగించడానికి నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అనుమతించింది. అయితే ఈ రిజర్వ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఇది ఆప్షన్ 3 అస్సాం రాష్ట్రంలో ఉంది. నెక్స్ట్ వన్, ప్రజలకు ఉచిత నగదు రహిత బీమా రక్షణ కల్పిస్తున్నట్లు ప్రకటించిన మొదటి రాష్ట్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గరిష్ట ఉపాధి కల్పించే జాబితాలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 ఛత్తీస్గఢ్ రాష్ట్రం. నెక్స్ట్ వన్, కరోనా వైరస్ను వేడి చేయడం ద్వారా విచ్ఛిన్నం చేయడానికి పూణేకు చెందినటువంటి డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అభివృద్ధి చేసిన మైక్రోవేవ్ స్టెరిలైజర్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 అతుల్య. నెక్స్ట్ వన్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మొదటి పూర్తి డిజిటల్ బ్యాంకును ఏ దేశంలో ప్రారంభిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఇజ్రాయెల్ దేశంలో, ఇజ్రాయెల్. నెక్స్ట్ వన్, భారత మాజీ బాక్సర్ డింకో సింగ్కు కరోనా. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత భారత మాజీ స్టార్ బాక్సర్ అయినటువంటి డింకో సింగ్కు కరోనా వైరస్ సోకింది. 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడలలో పసిడి పతకం గెలిచిన 41 ఏళ్ల డింకో సింగ్ ప్రస్తుతం కాలేయ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. చికిత్స కోసం ఇటీవల మణిపూర్ నుంచి ఢిల్లీకి వచ్చిన డింకో సింగ్కు పచ్చ కామెర్లు రావడంతో రేడియేషన్ థెరపీని మధ్యలోనే ఆపేశారు. దీంతో డింకో సింగ్ రోడ్డు మార్గం గుండా 2400 కిలోమీటర్లు అంబులెన్స్లో ప్రయాణించి మళ్ళీ మణిపూర్కు చేరుకున్నాడు. అక్కడ అతనికి వైద్య పరీక్షలు నిర్వహించగా COVID-19 పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీనికి సంబంధించిన క్విక్ రివ్యూ. కరోనా బారిన పడ్డ భారత మాజీ బాక్సర్ ఎవరు? ఆన్సర్ డింకో సింగ్. నెక్స్ట్ వన్, టెన్నిస్ క్రీడాకారులకు ITF ఆర్థిక సహాయం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కరోనా నేపథ్యంలో సింగిల్స్, డబుల్స్ విభాగాలలో తక్కువ ర్యాంకుల్లో ఉన్నటువంటి టెన్నిస్ క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందచేయనున్నట్లు అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ITF ప్రకటించింది.
జాతీయ క్రీడా సమాఖ్యల ద్వారా అర్హులైనటువంటి ఆటగాళ్లకు ఈ సహాయ నిధిని అందిస్తామని తెలిపింది. సింగిల్స్లో 500 నుంచి 700 మధ్య, డబుల్స్లో అయితే 175 నుంచి 300 మధ్య ర్యాంక్ ఉన్నటువంటి ఆటగాళ్లను అర్హులుగా పేర్కొంది. అర్హులైనటువంటి క్రీడాకారులకు ఒక్కొక్కరికి $2,000 లభించవచ్చని వివరించింది. అంటే 1,51,100 రూపాయలు లభించనున్నట్లు వివరించింది. ITF తాజా నిర్ణయంతో 12 మంది భారత క్రీడాకారులు ఈ సహాయం పొందే వీలుంటుంది. పురుషుల సింగిల్స్లో మనీష్ కుమార్ వీరు 642వ ర్యాంక్, అదేవిధంగా అర్జున్ ఖడే 655వ ర్యాంక్, అదేవిధంగా డబుల్స్లో చూస్తే సాకేత్ మైనేని వీరు 180వ ర్యాంక్, అదేవిధంగా విష్ణువర్ధన్ 199, అర్జున్ ఖడే 231, విజయ్ సుందర్ ప్రశాంత్ 300 ర్యాంక్, అదేవిధంగా మహిళల సింగిల్స్లో కర్మన్ కౌర్ వీరు 606, అదేవిధంగా సౌజన్య భవిశెట్టి వీరు 613వ ర్యాంక్, అదేవిధంగా జీల్ దేశాయ్ వీరు 650వ ర్యాంక్, ఇంకా ప్రాంజల ఎడ్లపల్లి వీరు 664వ ర్యాంక్, ఇంకా డబుల్స్లో రుతుజా భోస్లే వీరు 196వ ర్యాంక్, అదేవిధంగా సానియా మీర్జా 226వ ర్యాంక్ ఈ సహాయం అందుకోనున్నారు. వీరందరూ కూడా ఈ సహాయాన్ని అందుకోనున్నారు. తక్కువ ర్యాంకుల్లో ఉన్నటువంటి 800 మంది క్రీడాకారుల్ని ఆదుకునేందుకు ATP WTA గ్రాండ్ స్లామ్ టోర్నీ ఆతిథ్య దేశాలు అగ్రశ్రేణి క్రీడాకారులు కలిసి $60 లక్షల ఆర్థిక సహాయ నిధిని ఏర్పాటు చేశారు. ఓకే, దీనికి సంబంధించిన క్విక్ రివ్యూ ఏంటంటే, టెన్నిస్ క్రీడాకారులకు ఆర్థిక సహాయం ఎవరు అందచేస్తున్నారు? ఆన్సర్, అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ITF అందచేయడం జరుగుతుంది. మరి ఈ ఆర్థిక సహాయాన్ని ఎందుకు అందచేస్తున్నారు అంటే కరోనా నేపథ్యంలో. నెక్స్ట్ వన్, కృష్ణా బోర్డు చైర్మన్గా పరమేశం నియామకం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్గా పరమేశంను నియమిస్తూ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి UP సింగ్ ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుతం ఆయన కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కృష్ణా బోర్డు చైర్మన్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ RK గుప్తాకు కేంద్రం పదోన్నతి కల్పించి కేంద్ర జల సంఘం సభ్యునిగా నవంబర్ 30వ తేదీన నియమించినటువంటి విషయం తెలిసిందే. అలాగే పోలవరం ప్రాజెక్టు అథారిటీ CEOగా పనిచేస్తున్నటువంటి RK జైన్కు కేంద్రం పదోన్నతి కల్పించి CWC చైర్మన్గా నియమించింది. అయితే ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు చైర్మన్ PPA CEO బాధ్యతలను కూడా గోదావరి బోర్డు చైర్మన్ అయినటువంటి చంద్రశేఖర్ అయ్యర్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఓకే, దీనికి సంబంధించిన క్విక్ రివ్యూ ఏంటంటే, కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్గా నియామకం అనేది ఎవరు నియమించబడ్డారు? కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్, పరమేశం. ఫ్రెండ్స్, మా ఈ ఆన్లైన్ క్లాస్ని విన్నారు కదా. మా ఈ ఆన్లైన్ క్లాస్కి సంబంధించిన మార్క్ టెస్ట్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. అందరూ కూడా ఆన్లైన్ మార్క్ టెస్ట్లో పార్టిసిపేట్ చేసి మార్క్ టెస్ట్ అయిపోయిన వెంటనే PDFని కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని PDFస్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్ ద్వారా మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన అన్ని PDFస్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.